ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 14వ తేదీ 10వ నెల 25వ సంవత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనమందరం చేరి ఉన్నాం. ఆ మహోన్నతుడు, మహిమాన్వితుడు, పరిశుద్ధుడైన నా ప్రియుడైన యేసయ్య ఉచితమైన కృప ద్వారా ఈ లోకంలో ఇంతవరకు మనము సజీవులుగా జీవించగలుగుతున్నామంటే ఈ దినాన్ని కూడా చూడడానికి దేవుడు మనకు ఆయుష్ ఉందంటే అది ఆ దేవదేవుడు మనకిచ్చిన ఉచితమైన కృప. అవును ప్రియులారా, లోకంలో మన జీవనంలో గడుస్తుంది అంటే అది కేవలము ఆ దేవదేవుని యొక్క ఉచితమైన కృప. ఈరోజు ఉన్నవారు రేపు ఉండలేరు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం ప్రియులారా. మా బోగోల్లో బిట్రగుంటలో, అదే బోగోలు బిట్రగుంట అంటారు. బోగోలు అంటే రెవెన్యూ పరంగా వచ్చిన పేరు, బిట్రగుంట అంటే రైల్వే పరంగా వచ్చిన పేరు. ఇది బోగోలు మండలం, నెల్లూరు జిల్లా. ఇక్కడ రైల్వే గేట్ దగ్గర ఒక రాజస్థాన్ టీ స్టాల్ ఉంది. అక్కడ ఒక భయ్యా ఉన్నాడు. ఆయన ఛాయ్ కొంచెం బాగా వేస్తాడు. వాళ్ళ వృత్తి అది కాబట్టి వాళ్ళ దగ్గరికి పోయి కూర్చొని ఆ ఛాయ్ తాగి వస్తూ ఉంటాం. కొందరితో బ్రదర్స్తో మాట్లాడుకుంటూ వస్తూ ఉంటాం. సరే, అక్కడ పోగానే చాలా గౌరవంగా అతను మమ్మల్ని చూస్తూ కూర్చోబెట్టి టీ ఇచ్చి పంపిస్తాడు. మొన్నటి దినము సాయంకాలం పోయి టీ తాగి వచ్చాం. మళ్ళా ఉదయాన్నే నేను 5:30, 6 గంటలకు వాకింగ్ పోయేటప్పుడు అట్లా వెళ్ళి కొంచెం వేడిగా శుంఠి కాఫీ తాగి అటు పోవడం అలవాటు. ఆ రోజు 5:45కి నేను అక్కడికి వెళ్ళాను. షట్టర్ మూసేసి ఉంది. ఎందుకో అని ఆశ్చర్యంగా అక్కడ ఉన్న ఏరియా వాళ్ళని కనుక్కుంటే ఆ పక్కనే హౌస్ కూడా అద్దెకి తీసుకున్నారు ఇల్లు. వాళ్ళది రాజస్థాన్. సార్ చనిపోయాడు సార్. అదేంది, రాత్రి 11 దాకా ఇక్కడ ఉండాడు సార్. 11 గంటలకు ఇంటికి వెళ్ళాడు. స్నానం చేసి భోజనం చేసి కొనుక్కున్నాడు. ఉదయం 3:30 కల్లా గుండెల్లో నొప్పని చనిపోయాడు సార్. అంటే రాత్రి 11:30, 12 గంటల దాకా ఉన్న వ్యక్తి ఉదయకాలం అందరూ ముఖం చూడలేకపోయాడు. ఏంటి దీని అర్థం? ఈ లోకంలో మనం బ్రతుకున్నామంటే అతను చాలా చక్కగా ఆరోగ్యంగా ఉండేవాడు ప్రియులారా. మంచి స్ట్రాంగ్ బాడీ. వాళ్ళ ఫుడ్ కూడా సపరేట్గా ఉంటుంది కదా, రోటీ అవి తింటారు వాళ్ళు. అంత స్ట్రాంగ్ బాడీ. ఏమైంది ఆ స్ట్రాంగ్ బాడీ, ఆ బలం, ఆ శక్తి, ఆ వయస్సు మరణం చేతిలో ఓడిపోయిందా లేదా? మరణం చేతిలో లోకంలో అన్నీ ఓడిపోవలసిందే. మరణం ఓడిపోయింది యేసయ్య చేతిలోనే. హల్లెలూయా. మరణం చేతిలో అందరూ ఓడిపోవలసిందే, కానీ మరణం మాత్రం యేసయ్య చేతిలో ఓడిపోయింది. హల్లెలూయా. మరణానికే మరణ శాసనం రాసిన వాడు నా ప్రియుడైన యేసయ్య. మరణాన్నే మరణింపజేసిన వాడు, మరణములో నుండే మృత్యుంజయుడైన వాడు. హల్లెలూయా. మరణపు ముల్లా అని ప్రశ్నించిన వాడు. నువ్వెక్కడా, వేర్ ఆర్ యూ దేర్ అని ప్రశ్నించిన వాడు. కావున ప్రియులరా, ఈ లోకంలో మనం ఈ దినము 14వ తేదీ 10వ నెల 25వ సంవత్సరంలో బ్రతికి ఉన్నామంటే అది కేవలం ఉచితమైన దేవుని కృప. మంచిది, రండి. పరమగీత ప్రసంగ వాహిని అని ఒక గంభీరమైన ఆత్మీయ ధారావాహికను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు కదా. దానిలో పరంపరగా 1వ అధ్యాయము
12వ వచనం, రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. ఇక్కడ రాజు విందుకు కూర్చొని ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. ప్రియ దేవుని బిడ్డలారా, పరిమళ తైలము సువాసన. ఇక్కడ పరిమళ తైలము అనేది ఈ బోళము, ఈ తెల్లని బోళము, ఈ గోపరసము, ఇంకా వివిధ రకాలైన పరిమళ తైలపు ద్రవ్యములకు చాలా ఇంపార్టెన్స్ ఉంది బైబిల్ గ్రంథంలో. ఒక్కొక్క పరిమళ తైలములో వాడే ఈ ఉపకరణములు ఒక్కొక్క ఆత్మీయ అర్థానికి సూచనగా ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా మనతో మాట్లాడున్నాడు. చూడండి, షెపర్డ్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మీరు చూస్తే ఈ పరిమళ తైలములు వాడే ఆ సుగంధ ద్రవ్యములు వాటి యొక్క ఆత్మీయ అర్థముల గురించి చెప్పబడి ఉన్నది. కావున ప్రియులారా, మనలా కూడా కొద్దిగా జ్ఞాపకం చేసుకుందాం. చాలా బ్యాక్ పోయి చూడాలి. 2 సంవత్సరాలు అయింది అనుకుంటా, 3 సంవత్సరాలు అయింది. కొంచెం మనము ఈ పరిమళ తైలం గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడ రాయబడి ఉందో ఒకసారి ఆ వచనాలు మీకు చెప్తాను, వీలైతే రాసుకోండి. చాలా అవసరం అండి. ఒకసారి చెప్తాను కదా, రాసుకోండి. సుగంధ ద్రవ్యాల గురించి, ఆ పరిమళ తైలములో వాడే సుగంధ ద్రవ్యాలు. ఆదికాండము 37:25, 43:11 ఆదికాండము, నిర్గమాకాండము 30వ అధ్యాయము 23వ వచనం. అలాగే ఎస్తేరు కూడా, ఎస్తేరు 2:12, కీర్తనలు 45:8, మత్తయి సువార్తలో మత్తయి 2:11, మార్కు 15:23, యోహాను 19:39. ఈ ఈ ఈ ఈ వచనాల్లో ప్రియులారా, పరిమళ తైలము, ఈ సుగంధ ద్రవ్యములు, ఏ సుగంధ ద్రవ్యములు వాడి అసలు ఈ పరిమళ తైలపు మేళకుడు ఉంటాయట. అంటే పరిమళ తైలం తయారు చేసేవాడు, టెక్నీషియన్. ఏమంటే అందరికీ రాదు కదా టెక్నీషియన్. కొంతమంది వంటలు చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఫ్లేవర్ చేస్తారు. ఏంటి, ఈ కర్రీస్. కొందరు ఫిష్ కర్రీ చేస్తే ఆ ఫ్లేవరే వేరుగా ఉంటుంది. మా చిన్న పాప చేస్తే అంత బాగుంటుంది, పెద్ద పాప కూడా బాగానే చేస్తుంది. మా మేడం గారు కూడా బాగా చేసేవాడు, ప్రస్తుతం లేరులేండి, వెళ్ళిపోయారు ఏసఐ దగ్గరికి. మా చిన్న పాప చేస్తే ఆ ఫ్లేవరు సపరేట్గా ఉంటుంది. అంటే ఒక్కొక్కరు దాంట్లో వేసే ఆ దినుసులు బట్టి ఆ ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఈ పరిమళ తైలం చేయడానికి బైబిల్ గ్రంథంలో మేళకుడు అనేవాడు సపరేట్గా ఉండేవాడు. పరిమళ తైలం ఎక్కడ, గుడ్డిలో పోసి అభిషేకం చేయడానికి పూర్వకాలంలో రాజులు అదే పరిశుద్ధాత్మాభిషేకం వాడేవారు. అలాగే ఈ పరిమళ తైలము కొమ్ములో పోసి ఆ మందసం పైన పోయడానికి వాడేవారు. అలాగే బుడ్డిలో ఆ యొక్క నూనె. పిల్లల ఈ నూనె కూడా సపరేట్గా తయారు చేయించేవారు. ఇంత గొప్ప ఈ పరిమళ తైలపు సుగంధ ద్రవ్యములు దేవుని గ్రంథంలో ఉన్నాయి. మొట్టమొదటిగా ఆదికాండం 37:25 ఒకసారి చూద్దాం రండి. ఆదికాండం 37 ఆదికాండము 37:25
37వ అధ్యాయము 25వ వచనం. వారు భోజనము చేయి కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తికియు బోళమును మోయిచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. హల్లెలూయా. పిల్లరా, ఈ సందర్భం మనకు తెలుసు. యోసేపు తన సహోదరుల ఎదుకు వచ్చినప్పుడు వారు యోసేపును సంపబూని చివరకు ఆయన అంగీని, అతడు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని, తొడుక్కొని ఉన్న అంగీని, ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడేశారు. ఆ గుంట ఒట్టిది, అందులో నీళ్ళు లేవు. ఎంత భయంకరంగా ఉంటుంది ఆ గుంట. అప్పుడు భోజనం చేద్దామనంటారా, ఈ సంగతి తర్వాత చూద్దామని అంటే భోజనం తెచ్చాడు కదా మళ్ళీ యోసేపు. ఆ యోసేపు గారు తెచ్చిన భోజనం తింటూనే అతన్ని చూస్తున్నారు. అతన్ని అంటే లోకం ఎలా ఉంటుంది తెలుసండి. మనం ఇచ్చే, మన ద్వారా ఉపయోగపడతాం, మన ద్వారానే బతుకుతుంటారు కొందరు. మనం లేకపోతే వాళ్ళకి బతుకేలేదు. మనం ఏమన్నా ఇస్తే తీసుకొని వాళ్ళ జీవనం చేయాల. మరలా వాళ్ళే మనల్ని మనకి కీడు చేయడానికి, మన మీద ప్రతివాదులుగా ఆలోచన చేయడానికి వాళ్ళే భయంకరమైన వ్యక్తులు కదా మానవులు. ఇక్కడ చూడండి, యోసేపు అన్నదమ్ములే, పరాయోళ్ళు కాదు. ఇప్పుడు పరాయోళ్ళు ఏదో అనుకుంటే తీసేయలేండి, ఎవడెవడో ఎన్నెన్నో అనుకుంటుంటారు. వాటి గురించి మనం లెక్క చేసుకుంటే అసలు మనం ఈ జీవన యాత్రలో దినమే గడవదు. అసలు ఒకడు అనుకునే మాటల గురించి మనం ఎందుకు లెక్క చేయాలి? దేవుని దగ్గర మన హృదయం ఎలా ఉంది, మనం ఎలా జీవిస్తూ ఉన్నాము. లోకం పలుకాకులు, వాళ్ళకేం పని భాష లేదు. ఒకళ్ళ గురించి, ఇరుగోళ్ళ గురించి, పొరుగోళ్ళ గురించి, ఎదురోళ్ళ గురించి చెడ్డగా మాట్లాడుకుంటేనే పాపం వాడికి అత్తనే జరగద్ది కదా. ఈ లోకం గురించి నువ్వెప్పుడు డోంట్ కేర్. ఒకటే నీ హృదయము ప్రభు అయిన యేసుక్రీస్తు ముఖములో, ఆయన ముఖంలో నీ హృదయాన్ని ఒకసారి చూసి పరిశీలన చేసుకో. తప్పులుంటే ఒప్పుకో. తప్పు చేయనివాడు ఉగ్గులు లేడు కదా లోకంలో. ఒకవేళ తప్పు జరిగి ఉంటే ప్రభువా క్షమించను, ఆయన క్షమించు ప్రభువా అని ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఆయన తప్పనిసరిగా నేను క్షమిస్తాడు. అలాగే యోసేపు తెచ్చిన భోజనం మాత్రం చేస్తున్నారు. యోసేపుని గుంటలో పడేశారు, సంపదిస్తున్నారు. అప్పుడు వాళ్ళు భోజనం చేసి కూర్చుండగా కన్నులెత్తి చూస్తే వాళ్ళకి ఆ మార్గంలో గుగ్గిలము మస్తకయు బోళము మోయిస్తున్న ఒంటెలతో ఇష్మాయేలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. గిలాదులో గుగ్గిలము కరువాయన అంటాడు. గుగ్గిలము, అలాగే ఈ యొక్క గుగ్గిలము మస్తకియు బోళము ఒంటెలతో మూసుకొని పోతూ ఉన్నారు ఈ సుగంధ ద్రవ్యాలను. కావున ప్రియులరా, ఇది ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క దినము మనము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినంత మేరకు మనం నేర్చుకొని మన జీవితంలో కొనసాగుదము గాక. పరిమళ వాసనగా మనం ఈ లోకంలో బ్రతుకుదుము గాక. పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో. పరిమళ తైలం నీవే, తరగని సంతోషం. అవును ప్రియులరా, ఎవరు? యేసయ్య పరిమళ తైలం. తరగని సంతోషం ఆ ప్రభువులో ఉంది. ఆయన కృపలో అనుదినము మనం బలం పొందుచు పయనించుము గాక. రేపటి దినం మరలా ధ్యానం చేసుకుందామా? రండి ప్రార్థించము. మహోన్నతుడ స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పెద్ద వేడుకొంచున్నా తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుడి నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ
సదాకాలం తోడు నడిపింపబడును గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఆ దేవదేవుని కృపాక్షేమములే ఈ దినమంతా మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.